34 రోజులలోనే 50 కోట్ల మంది పుణ్యతానాలు చేసిర్రు. దేశాల నుంచి పబ్లిక్ ప్రయాగ్రాజ్కు పోటెత్తిర్రు. దునియా మొత్తం ఇప్పుడు కుంభమేళ గురించే మాట్లాడుకుంటుర్రు. మరిగా అంత గొప్ప జాతర అన్నట్టు ఇంకొక 8 రోజులే ఉన్నది కుంభమేళ జాతర. అందుకే కిటకిట ఈగింత పెరుగుతున్నది. ఎట్లెట్లున్నది ఏం కథ ఒక్కసారి అట్లా పోయొద్దాం పారి. తిప్పి కొడితే ఇంకో వారం దినాలే ఉన్నది. కుంభమేళ జాతర ఒడిసే టైం దగ్గర పడుతున్నది. అందుకే బస్సు దొరికితే బస్సు, రైలు దొరికితే రైలు, విమానం దొరికితే విమానం, ఏదో ఒకటి ఎక్కి పోయి రావాల్సిందే అన్నట్టు సీతం పబ్లిక్ పోతున్నారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇంకా చాలా మంది పుణ్యతానాలు చేయాలి, కుంభమేళ జాతరను పొడిగించాలి, ఇంకొన్నొద్దులు నడిపియాలి అన్నట్టు మాట్లాడుతాండ్రు కదా కొంతమంది. దానికి యూపీ సర్కారోళ్ళు అదంతేం నడవదు, 26వ తారీఖు నాడే ఆఖరి దినం, శివరాత్రి నాడు ఆ శివయ్యను దాల్చుకొని ఆఖరి పుణ్యతానాలు చేసుకోండి అన్నట్టు చెప్తున్నారు. జాతర పొడిగించేదే లేదన్నట్టు తేల్చి పారేసిండ్రాట. ఇక ఇప్పటికే కుంభమేళ జాతర కొరకు యూపీ సర్కారోళ్ళు సెంటర్ సర్కారోళ్ళు కలిసి 7,500 కోట్లకి ఎక్కువనే ఖర్చు చేసిండ్రాట. అయితే గన్ని కోట్ల అని పర్సన్ కాకుర్రి, ఎందుకంటే పెట్టిన ఖర్చు కంటే లాభం గట్టి వచ్చింది అంటున్నారు. కుంభమేళ జాతరతోని సర్కారోళ్లకు ఏం తక్కువ 2-3 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది అంటున్నారు. చిన్న ముచ్చటన చెప్పుర్రి. అంతేకాదు ఆ జాతరలో పూసలు అమ్ముకునేటోళ్ళ కాడి నుంచి చిన్న చిన్న దందాలు చేసుకున్న వాళ్ళు కూడా లక్షల రూపాయలు సంపాదించుకుంటారు. ఇట్లుంటే జాతర వచ్చే టైం దగ్గర పడుతున్నది కాబట్టి మన లీడర్ సాబులు కూడా పుణ్యతానాలకు పోయి వస్తుండ్రు. ఇప్పటికే ఐటీ మంత్రి లోకేష్ సార్ పోయి వచ్చిండు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా పోయిండు. సారు లీడర్ సాబే కాకుండా సినిమా హీరో కూడా కాబట్టి పబ్లిక్ ఎగబడతారని ముందుగానే బందోబస్తు గట్టిగా పెట్టినరాట. ఏమైతే గాని దునియాలనే పెద్ద జాతర ఇంకో వారం దినాలలో ఉడుతుంది. అన్నిటికీ మించి శివరాత్రికి ఇంకెక్కువ పబ్లిక్ పోతారట. అందుకే ఎక్కడ ముష్కిల్ కాకుండా ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారట.